అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నారాయణ డిఎస్సి తిరుపతి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ జనవరిలో నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది. కాబట్టి డిఎస్సి అంటేనే నారాయణ, నారాయణ అంటేనే డిఎస్సి. అది రాష్ట్రంలో ఉన్న డిఎస్సి రాసే ప్రతి విద్యార్థికి బాగా తెలుసు. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము టెట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. టెట్ పరీక్షలు జరిగిన తర్వాత దాదాపు ఎస్జిటి టెట్ పరీక్షలన్నీ 15వ తేదీ ఉదయం సెక్షన్కే అయిపోవడం జరిగింది. గత ప్రశ్నాపత్రాల్లో కొంత కఠినంగా ఉన్నాయి అనేటువంటిది విద్యార్థులు అనుకుంటా ఉన్నారు. కాకపోతే మా విద్యార్థులకైతే అది ప్రాక్టీస్ చేశారు. మేము దాదాపు 10 డివిజనల్ టెస్టులు పెట్టడం జరిగింది. దాంట్లో ఎక్కువ శాతం మ్యాచ్ ద ఫాలోయింగ్, మనము ఎలాంటి క్వశ్చన్సే మనం ఏదైతే మోడల్ ఇచ్చామో అలాంటి మోడల్స్లోనే రావడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కానీ, సైకాలజీ సబ్జెక్ట్స్ కానీ, తెలుగు సబ్జెక్ట్స్ కానీ ఉన్నటువంటి తక్కువ టైంలోనే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి విధంగా అద్భుతంగా ప్రణాళికాబద్ధంగా చెప్పించడం జరిగింది. కాబట్టి టెట్ రాసినటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి స్కోరు తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడదాం. ఏపీ డిఎస్సి 2025 ఫలితాల్లో నారాయణ ప్రభంజనం. ఇది మీ అందరికీ తెలిసినటువంటిదే. చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్, ఎస్జిటిలో చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ ఉషారాణి గారు కైవసం చేసుకోవడం జరిగింది. స్టేట్ 3rd ర్యాంక్ చేసుకోవడం జరిగింది. మరి ఎస్ఏ మ్యాథమెటిక్స్ సురేఖ గారు డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్, స్టేట్ 5th ర్యాంకు. మరి ప్రకాష్ ఎస్ఏ బయాలజీ డిస్టిక్ 2nd ర్యాంకు. మరియు కళ్యాణి గారు ఎస్ఏ బయాలజీ 3rd ర్యాంకు. మన మహేష్ బాబు డిస్టిక్ 3rd ర్యాంకు. ఎస్ఏ సోషల్ మన రామసుబ్బయ్య మన కడప జిల్లా 6వ ర్యాంకు. అలాగే ఎస్జిటి ఉర్దూలో రేష్మా బేగం గారు గుంటూరు డిస్టిక్ 3rd ర్యాంక్. ఇది వీరు జిల్లాలో వచ్చినటువంటి టాపర్స్. వీళ్ళే కాకుండా మనము దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగాలు రావడం జరిగింది. వాళ్లకు భారీగా మనము కచెప్పి ఆడిటోరియంలో 29వ తేదీ మనం వాళ్ళకు మెగా సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే, వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అప్పుడొచ్చి చదివినటువంటి ఉద్యోగం కాదది. మినిమము 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి చదివి ఆ యొక్క శ్రమకు ఫలితంగా వాళ్ళ పేరెంట్స్ను కూర్చొని వాళ్ళ పేరెంట్స్ దగ్గర సన్మానం తీసుకోవడము, పేరెంట్స్తో సహా తిరుపతి నగరము మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖుల చేత సన్మానం చేపించినప్పుడు వాళ్ళు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రావడం జరిగింది. ఇంత మంచి ప్రోగ్రాము, ఇంత పెద్ద ప్రోగ్రాము మేము కష్టపడినందుకు ఈరోజు మా కష్టమంతా మర్చిపోయాం సార్. మా పేరెంట్స్ దగ్గర మా పేరెంట్స్ యొక్క ఆధ్వర్యంలో మీరు ఇంత ప్రముఖులను, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఐఎఫ్ఎస్ గారు, సెల్వం సార్ గారు, అలా విఐపీలు తిరుపతిలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులనంతా ఒక చోటికి చేర్చి అది ఒక ఆనందమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే ఎంత శ్రమ పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని తినకుండా ఉన్నటువంటి సందర్భాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎత్తిపొడుపు మాటలు, ఇవన్నీ కూడా భరించి ఈరోజు వాళ్ళు సక్సెస్ అయిపోయి వాళ్ళ స్కూల్లో జీతాలు తీసుకుంటూ ఉన్నారు. అది మన నారాయణ డిఎస్సిలో 1000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే మాటలు కాదు, ఇది చేతల కోచింగ్ సెంటర్. ఎందుకంటే డిఎస్సి అంటేనే నారాయణ గుర్తొచ్చేటువంటిది. ఇప్పుడు ముఖ్యంగా మాకు ఎంతమంది సక్సెస్ అయినా ఈ సక్సెస్ కాలేనటువంటి వాళ్ళు ఆ 16,347 పోస్టుల్లో
బార్డర్కి వచ్చినటువంటి వాళ్ళు 0.1 మార్కు పోయినారు పాపం, 0.1 మార్కు, తర్వాత 0.1, 0.2 అంటే బార్డర్లో పోయినటువంటి వాళ్ళు, వాళ్ళకు అదృష్టము మిస్ అయ్యి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరి గురించే నా ఆవేదన, నా బాధ. మీకంటే ఎక్కువగా మేము బాధపడుతున్నాం. ఎందుకంటే అంత కష్టపడి మీరు దగ్గరలో వెళ్ళడం, అలా జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళకు మనకి వెంటనే మళ్ళీ టెట్ రావడం, మళ్ళీ వెంటనే డిఎస్సిని అనౌన్స్ చేయడం. నిన్ననే స్టేట్ వైడ్ 26 జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓల మీటింగ్ జరిగింది. పోస్టులు 2000 కాదు, అది వాళ్ళకు తెలియక పేపర్లో ప్రకటన వచ్చింది. కాబట్టి 2-3 రోజుల్లో ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం మనకు అందుతుంది. కాబట్టి పోస్టులు తక్కువగా ఉన్నాయటువంటి ఆలోచనను పక్కన పెట్టండి. పక్కన పెట్టి పోస్టులు దాదాపు 5000 నుంచి 7000 స్పష్టమైనటువంటి సమాచారం 2-3 రోజులు వస్తుంది. కాబట్టి మీరు ఇంకా సన్నద్ధం కావాలి. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, నోటిఫికేషన్ తర్వాత టైం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మనం అనుభవంతో చూస్తున్నాం. ఇప్పుడైతే పరిగెత్తుకుంటా వస్తున్నారు. ఎందుకంటే అప్పుడే ముందే మీరు జాగ్రత్త పడి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే కోచింగ్ సెంటర్ అనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధంగా నడపబడుతుంది. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక మనకు సిస్టమేటిక్ ఫ్యాకల్టీ టీం ఉంటుంది. ఎందుకంటే ఆషామాషిగా కాదు, హై క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ ఇవ్వాలి. ఎందుకంటే మీ లైఫ్లు, మీ యొక్క జీవితం అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము ముఖ్యంగా 90 రోజుల ప్రణాళిక తీసుకొచ్చాం. 90 డేస్ అద్భుతమైనటువంటి ప్లానింగ్. 90 రోజుల్లో మిమ్మల్ని టీచర్గా ఖచ్చితంగా తయారు చేస్తామని నేను మీకు హామీ ఇస్తున్నా. 90 రోజుల అద్భుతమైనటువంటి ప్రణాళిక. 90 రోజుల్లో సిలబస్ను కంప్లీట్ చేసుకుంటూ, డైలీ ఎగ్జామ్ రాసుకుంటూ, వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూ, మంత్లీ మోడల్ టెస్ట్ రాసుకుంటూ, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఫైనల్లో రాసుకుంటూ, ఇలా మిమ్మల్ని దాదాపు 90 రోజుల్లో 100% సక్సెస్ అయ్యేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి, మనకున్నటువంటి అనుభవంతో మీకు ఒక ప్రణాళికను తీసుకొచ్చాను. దాని గురించి నేను వివరిస్తాను. ముఖ్యంగా ఇక్కడ 2 రకాలైనటువంటి ఉంటాయి. ముందు ఎస్జిటి వాళ్లకు మేము రేపు 17వ తేదీ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు 15వ తేదీ వాళ్ళకు సిలబస్ అయిపోవడం జరిగింది. 15వ తేదీ సిలబస్ అయిపోవడం, ఎగ్జామ్స్ అయిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా టైం వేస్ట్ చేయకూడదు. మా ఆలోచన అంతా మిమ్మల్ని సక్సెస్ ఎలా చేయించాలి. కాబట్టి మేము ఆల్రెడీ పాత స్టూడెంట్స్ ఉన్నారు, టెట్ ప్లస్ డిఎస్సి చేరినటువంటి వాళ్ళు. కొత్త స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నాను. మొన్న ఒక పేరెంట్ కాల్ చేశాడు, సార్ మా మిస్సెస్కు 3 మార్కుల్లో పోయింది సార్, మంచి ఇంటెలిజెంట్ సార్, 3 మార్కులే సార్ పోయింది. నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా నువ్వు 99 మార్కులు తెచ్చుకున్నా 1 మార్కు కోసమే నువ్వు కోచింగ్ రావాలి. ఎందుకంటే ఉద్యోగం వచ్చే మార్కులు, ఉద్యోగం వచ్చే సిస్టము, ఉద్యోగం వచ్చేటువంటి పరీక్షా విధానము, ఉద్యోగం వచ్చేదానికి కావాల్సినటువంటి అనలైటికల్ సబ్జెక్టును మేధావులు ఇక్కడ అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు అందిస్తారు. అంటే సార్ నేను ఇప్పుడే వస్తా సార్ అన్నాడు. 2 రోజుల కింద ఇప్పుడేమొద్దు, నువ్వు 17వ తేదీ లగేజ్తో రమ్మని చాలామంది రావడం జరిగింది అన్ని జిల్లాల నుంచి. కాబట్టి మీకు కూడా ఒకటే చెప్పేది, ఫస్ట్ డే నుంచి ఉండాలి. కోచింగ్ ఫస్ట్ డే నుంచి ఉండడం వల్ల మీరు 100% సక్సెస్ అవుతారు. సార్ నేను 10 రోజుల తర్వాత నేను అన్నీ సర్దుకొని వస్తాను, నేను అన్నీ అందరు వచ్చినాక వస్తాను అనేటువంటిది వద్దు. ఎందుకంటే అనుభవం ఆల్రెడీ మనం ఎంత బాధపడుతున్నామో తెలుసు. మీకంటే ఎక్కువ నేను కూడా బాధపడుతున్నా. ఎందుకంటే అందరూ స్కూల్లోకి వెళ్తున్నారు, మనం వెళ్ళలేకపోయామనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఏది జరిగినా మన మంచి కోసమే. కాబట్టి తొందరగా నీకు ఒక అవకాశం వచ్చింది. గతంలో కూడా చాలామంది డిఎస్సి రాశారు, 2-3 ఏళ్ళు వెయిట్ చేశారు, నీకు అంత లేదు. ఇప్పుడు వెంటనే నీకు మళ్ళీ 6 నెలలకే మనకు డిఎస్సి నోటిఫికేషను రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈసారైనా మనం గతంలో చేసినటువంటి తప్పులను చేయకుండా మనం సక్సెస్ కావాలి, ముందుకెళ్ళాలి. ఫస్ట్ డే నుంచి వచ్చి క్లాస్లో కూర్చొని నీట్గా ప్రణాళికాబద్ధంగా మనము డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. తెలుగు మీడియం ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది 17వ తేదీ, అంటే రేపు ఉదయం 9 గంటలకు.
నేను చెప్పేది ఏంటంటే అనుభవంతో చెప్తున్నాం, మీరు ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ డే నుంచే రావాలి. ఎందుకంటే టైం ఇవ్వకపోవచ్చు. మేము 90 డేస్ ప్లాన్ చేసాం. ఎందుకంటే జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎగ్జామ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా 90 డేస్ ఉండే అవకాశం ఉంది. దానికంటే ముందే ఎందుకు పెట్టామంటే 10 రోజులు ఎక్కువ దొరకడం వల్ల ఎక్కువ సబ్జెక్ట్ ఇచ్చి ఎక్కువ మందిని మనం టీచర్లు చేయడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మీకు 29వ తేదీ నుంచి ఉంటుంది. మీరు మీ నేమ్స్ను మేము ఇంగ్లీష్ మీడియం చేరుతున్నాము అని మీ నేమ్స్ని ఎన్రోల్ చేసుకోవాలి. ఏ నెంబర్ కంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 7337292 ఇంగ్లీష్ మీడియం కావాలి. దీని లాభం కోసమో దేనికోసమో పెట్టడం లేదు. ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ని మీరు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లప్పటి నుంచి కూడా ఎల్కేజీ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం చదివి ఇప్పుడు ఆ లాంగ్వేజ్ వల్ల, ప్రొనౌన్సియేషన్ వల్ల ఆ అర్థం కాక జాబ్ మిస్ అవుతున్నారు. కాబట్టి టెట్లో మనం పెట్టలేకపోయాం. ఎందుకంటే 45 డేస్లో మనం దానికి న్యాయం చేయలేం. కాబట్టి ఇప్పుడు 100% పెడుతున్నాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇమ్మీడియట్గా మీ ఫ్రెండ్స్ మీరు, ఎందుకంటే మీరు 5 మందో 10 మంది వస్తే అది నడపలేము. మీరందరూ కూడా ఆల్రెడీ గ్రూప్ ఉంది మా దగ్గర, దాదాపు 150 మంది గ్రూప్ ఉంది. వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశాం. మీరు ఒక 2000 రూపీస్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా రావాలనుకుంటున్న వాళ్ళు మీరు ఇన్ఫామ్ చేస్తే 29 నుంచి మీకు అన్ని ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరుగా మీ ఫ్రెండ్స్ అంతా గ్రూప్ అయి వెంటనే ఈ నెంబర్కి 7337292177కు మీరు కాల్ చేసి మీరు రిజర్వేషన్ చేసుకుంటే అందరూ అయిపోతానే ఆ 29 నుంచి మీకు స్టార్ట్ చేస్తాం. ఇంకొక గొప్ప బ్యాచెస్ ఈ సోషలు, మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సోషలు, బయాలజీ, మ్యాథ్స్. మీరు చూశారు మన రాష్ట్రంలోనే టాప్ రిజల్ట్స్ వచ్చినటువంటి సంస్థ స్కూల్ అసిస్టెంట్లో. హెచ్జిటితో సమానంగా ఈసారి మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మన వాళ్ళు కొట్టారు. సోషల్, మ్యాథ్స్, బయాలజీ. తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి మీ నలుగురికి నేను చెప్పేది ఒకటే, మీరు రేపటి నుంచే పరీక్ష అయిపోయిన వెంటనే ఇన్స్టిట్యూట్గా అటాచ్మెంట్ కండి. మీకు ప్రత్యేక బ్యాచ్లు రన్ చేస్తాము. ఎందుకంటే కంటెంట్ అండ్ మెథడాలజీ, మీ కంటెంట్ 40 మార్క్స్, మెథడాలజీ 20 మార్క్స్. అన్ని సబ్జెక్ట్స్కు మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీరు అవేర్నెస్ వచ్చి, మీరు కోచింగ్కు వచ్చి మీరు కూడా 2000 రూపీస్ కట్టి 7337292177కు ఏమేమి పెట్టబోతున్నాం? సోషల్, బయాలజీ, మ్యాథ్స్ అండ్ తెలుగు. ఈ 4 సబ్జెక్ట్స్ వాళ్ళకు మన దగ్గర ఫ్యాకల్టీ ఉంది రెడీగా. మీరు కాబట్టి మీరు గ్రూప్ అయిపోయి, ఎందుకంటే మినిమం మెంబర్స్ అన్నా మనకు అవసరం ఉంటుంది. మినిమం ఒక 60-70 మెంబర్స్ వచ్చినా కూడా మేము బ్యాచ్ రన్ చేస్తాం. కాబట్టి ఒకవేళ డబ్బు కడితే ఎట్లా సార్ మీరు బ్యాచ్ పెట్టకపోతే, మీ డబ్బు మీకు సేఫ్టీగా ఫోన్పే ద్వారా పంపడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి, ఈ 4 సబ్జెక్ట్స్కి వస్తున్నాయి. కాబట్టి 4 సబ్జెక్ట్స్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 4-5 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది ఒక నారాయణ డిఎస్సిలోనే ఉంటుంది. గత 2014 నుంచి కూడా స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ నడుపుతున్నటువంటి చరిత్ర నారాయణ డిఎస్సి. 2014లోనే కృష్ణమూర్తి డిస్ట్రిక్ట్ సోషల్ 2nd ర్యాంక్ సాధించడం వచ్చింది. ఎస్ఏ మ్యాథమెటిక్స్ వేణుగోపాల్ రెడ్డి, తెలుగు వాళ్ళ మిస్సెస్ 9th ర్యాంకు. ఇట్లా గతంలోనే మనం చాలామంది అంతెందుకు మన అతను తెలుగు 1st ర్యాంక్ మన స్టూడెంటే 2014లో జిల్లా 1st ర్యాంక్. కాబట్టి ఈసారి ఈ 4 సబ్జెక్ట్స్ను హెచ్జిటి తెలుగు మీడియం, హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం టేకప్ చేస్తున్నాను. మీకు అద్భుతమైనటువంటి ప్రణాళికను రెడీ చేశాం. పర్ఫెక్ట్గా మీకు జాబ్ వచ్చేదానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా మనము ప్రతిరోజు ఈ 90 రోజుల్లో 90 డేస్లో మీకు చెప్పేది ఏంటంటే, ఈ 90 డేస్లో డైలీ టెస్ట్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు మన షెడ్యూల్ ఉంటుంది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు. ఇక్కడ ఏంటంటే 8 to 9,
నీకు ఎగ్జామ్ జరుగుతుంది. నిన్న జరిగినటువంటి సిలబస్ మీద 8 to 9 ఎగ్జామ్ జరుగుతుంది 50 మార్కులకు. 50 మార్కులు వెంటనే 5 to 10 మినిట్స్లో నీ సెల్కు నీ యొక్క మార్కులు, నీ యొక్క ర్యాంకులు, రిజల్ట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఓఎంఆర్ సిస్టంలో ఎగ్జామ్ పెడతాం, ఓఎంఆర్ స్కాన్ చేసుకొని 5 నిమిషాల్లో నీకు పరీక్ష అయిపోయిన 5 నిమిషాల్లోనే 50 మార్కులకు నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఉన్నటువంటి పిల్లల్లో నీ ర్యాంక్ ఎంత అని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక 6 days తర్వాత 6 రోజులు క్లాసులు జరిగిన తర్వాత ప్రతి మంగళవారం కూడా 100 మార్క్స్కు ఆ 6 రోజులు జరిగినటువంటి సిలబస్ మీద, ఆ 6 days జరిగినటువంటి సిలబస్ మీద 100 మార్కులకు మీకు ఎగ్జామ్ మధ్యాహ్నం 2:30 to 4, 2:30 to మధ్యాహ్నం 2:30 to 4 ఉదయం చదువుకోవచ్చు, మధ్యాహ్నం 2:30 to 4 ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ వారం సిలబస్ కంప్లీట్ అయిపోయింది. డైలీ టెస్టు ప్లస్ వీక్లీ టెస్టు. డైలీ 6 టెస్టులు జరుగుతాయి, 7వ రోజు వీక్లీ టెస్ట్ జరుగుతుంది. ఇలా నెలంతా జరిగినప్పుడు మంత్ అయిపోతుంది. ఆ 30 రోజుల సిలబస్ను 30 days సిలబస్ను ఒక మంత్లీ మోడల్ టెస్ట్గా 160 బిట్స్తో 80 మార్కులకు 160 బిట్స్తో ఒక మోడల్ టెస్ట్ జరుగుతుంది. ఇలా 3 నెలలు కూడా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాం. 90 days పర్ఫెక్ట్గా ఒక్కరోజు కూడా ఇంకా ముందే అయిపోజేస్తాం, కానీ వెనకబోడి సిలబస్ 90 days పక్కాగా ప్లాన్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు అన్నది కూడా నీకు చేరినప్పుడే మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో మనం ఎన్ని పరీక్షలు రాస్తామయ్యా అంటే, గతంలో కూడా టెట్లో ప్రతిరోజు ఎగ్జామ్ రాయడం జరిగింది. మీకు వచ్చిన వెంటనే ఇంత ఒక బుక్లెట్ గతంలో జరిగింది, డే వైజ్ మీకు డే వైజ్ ఒక బుక్లెట్ కూడా మీకు అక్కడ అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 90 రోజుల్లో నువ్వు 75 డైలీ టెస్టులు రాస్తావు, 75 డైలీ టెస్ట్ రాస్తావు, తర్వాత 12 వీక్లీ టెస్ట్ రాస్తావు, 12 వీక్లీ మోడల్ టెస్ట్ రాస్తావు, 3 మంత్లీ టెస్ట్ రాస్తావు, 3 మంత్లీ టెస్ట్ రాస్తావు. ఇది 90 days ప్లాన్. 90 daysకు 90 రోజులకు 90 ఎగ్జామ్స్ రాసాం. 75 డైలీ ఎగ్జామ్స్ 50 మార్క్స్, 12 వీక్లీ 100 మార్క్స్, 3 మంత్లీ 160 మార్క్స్. దాని తర్వాత 90 రోజుల తర్వాత 5 గ్రాండ్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు ప్లాన్ చేసాం. 5 గ్రాండ్ టెస్ట్. ఈ మొత్తము గ్రాండ్ టెస్ట్ అంటే తెలుసు కదా మీకు, 160 బిట్స్ ఉంటాయి. ఈ మొత్తం నువ్వు ఎన్ని బిట్లు నువ్వు ఉంటావు, 6230 బిట్లు నువ్వు ఎగ్జామ్స్ పరంగా రాయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ పరంగా 6230 బిట్లు నీతో ఎగ్జామ్ రాపిస్తాం. ఇంత పటిష్టమైనటువంటి ప్రణాళిక వేసాం. అందుకే 1000 మంది టీచర్లు అయ్యారు. ఇక్కడ పక్కా ఎవిడెన్స్, ఆల్ టికెట్ నెంబర్స్తో సహా, వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా మీ దగ్గర మా రిసెప్షన్లో ఉంటాయి. మనం పెట్టే ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు గతంలో డే వైజ్ మీకు టేబుల్ మీద ఉంటాయి. మనం ఎక్కడ మాటలు చెప్పం, క్వాలిటీ ఉంటుంది, హై స్టాండర్డ్. ఎంత బాగా చెప్తే పిల్లోనికి మంచి మార్కులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది అని లాభాపేక్ష లేకుండా నడుపుతున్నటువంటి సంస్థ నారాయణ డిఎస్సి తిరుపతి. ఓకే, ఈ విధంగా మనము చేయడం జరిగింది. ఇది ఎగ్జాము రాస్తున్న డైలీ కోచింగ్కి వచ్చి డైలీ ఫాలో అయ్యేటువంటి వాళ్ళ సిస్టమ్ ఇది. ఇంకొక రకం ఉంటారు స్టూడెంట్స్లో, ఇంకా నేను కోచింగే నాకు అవసరం లేదు, కోచింగ్కి వెళ్తే నాకు టైం వేస్ట్ అనేటువంటి, అంటే పూర్తిగా ఆల్రెడీ 2-3 సార్లు కోచింగ్ తీసుకొని ఉంటారు. నేను చెప్పాను 99% మీరు కోచింగ్కి వచ్చి ఈ షెడ్యూల్ ఫాలో అయితే మళ్ళీ టోటల్ రివిజన్ అవుతుంది. మనం ఎంత మేధావి అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న తప్పులు చేసి ఉంటాం, అవన్నీ కూడా మళ్ళీ రికవరీ చేసుకొని ఈ ఆఫ్లైన్ కోచింగ్ వస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్, మేము ఎగ్జామ్ సిరీస్ ఒకటి ప్లాన్ చేశాం. ఎగ్జామ్ సిరీస్ను కూడా నేను 90 రోజులు ప్లాన్ చేశాం. 90 days ఫాలో కావాలి కరెక్ట్గా. 90 days ఎగ్జామ్ సిరీస్ కూడా. ఆ 90 daysను సిలబస్ సీటు, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ కూడా నారాయణ డిఎస్సి తిరుపతి అనే యాప్లో, మీకు నారాయణ డిఎస్సి తిరుపతి యాప్లో
నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నారాయణ డిఎస్సి తిరుపతి యాప్లో మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు నైట్కే కోర్స్ అప్డేట్ అవుతుంది, దాన్ని కూడా ఉపయోగించుకోండి. ఓకేనా? ఇంకొక కోర్స్ నేను 3 రకాలు చెప్పాను. రెగ్యులర్గా కోచింగ్ వచ్చే వాళ్ళ పరిస్థితి 8 to 9 అయిపోతే 9 to 6 క్లాస్ ఉంటాయి. 90 days సిలబస్ కంప్లీషన్ ప్లాన్ చేశాం. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు. అద్భుతంగా మ్యాచ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ఎంత మ్యాచ్ ద ఫాలోయింగు పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చి మీరు సరైనది కాదా ఉందా అనేటువంటి టైం వేస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. కాబట్టి దీనికంటే మీకు ఆఫ్లైన్ కోచింగ్ వస్తేనే నీకు 100% జాబ్ వస్తుంది. ఎందుకంటే అంత క్రిటికల్గా క్వశ్చన్ పేపర్ను తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఈ రెగ్యులర్గా కోచింగ్ వచ్చే వాళ్ళకు, లేదు చదువుకొని ఎగ్జామ్ రాసే వాళ్ళకు 90 days ప్లాన్. ఓకేనా? చాలా 90 days నువ్వు పర్ఫెక్ట్గా మమ్మల్ని ఫాలో అవుతే నేను 100% నీకు జాబ్ వచ్చే విధంగా మేము చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ నారాయణ. ఇప్పుడు మొన్ననే 1000 మందికి వచ్చారు, గతంలో 3000 మంది, మొత్తం 4000 చిల్లర మందికి మన దగ్గర ఇప్పుడు టీచర్లు అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నారాయణ డిఎస్సి విద్యార్థులు ఉంటున్నారు. వాళ్ళ స్కూల్లో నుంచి కూడా ఫోటోలు పెట్టి మాకు ఇన్ఫర్మేషన్, సార్ మేము హ్యాపీగా ఉన్నాం సార్ అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రోగ్రాం ఉంటుంది. ఇంకొకటి, ఇంటికాడ ఉండి ఈ ఫ్యామిలీ లేడీస్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ రాలేనటువంటి వాళ్ళందరికీ ఇంకొక సువర్ణ అవకాశం. మనము మెంటార్షిప్ ప్రోగ్రామ్, దాని మెంటార్షిప్ అనేటువంటిది ఒక్కొక్కరు ఒక రకంగా వాడుతూ ఉన్నారు. అది అంత కాకుండా నేనేమంటానంటే, నువ్వు రాలేని పరిస్థితిలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీకు కూడా సహాయం చేయాలి, నిన్ను కూడా టీచర్గా తయారు చేయాలంటే ఒక సదుద్దేశంతో నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ ప్రతిరోజు మేము 8 to 9 ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్ను నీకు సాయంత్రం అప్లోడ్ చేస్తాం. సాయంత్రం 7 o'clock నీకు నారాయణ డిఎస్సి తిరుపతి యాప్లో ఉంటుంది. అప్లోడ్ చేస్తే నేను ఎట్లా సార్ చదివేదంటావు? అయ్యా, ఆ రోజు జరిగినటువంటి నోట్స్ కూడా నీకు అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఆ రోజు ఏవైతే చెప్పి ఉంటాడో, రేపు పాలిటీ జరుగుతుందండి, పాలిటీ మార్నింగ్ టు ఈవినింగ్ జరిగిన నోట్స్ నీకు అప్లోడ్ చేస్తాం. రేపు పొద్దున్నే ఎగ్జామ్ అప్లోడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు నీకు తేడా ఏంటి? నువ్వు క్లాసులు వినలేవు, ఎందుకంటే నువ్వు రాలేవు కాబట్టి వినలేవు. దాన్ని నువ్వు ఆ నోట్స్ చదువుకొని ఆ ఎగ్జామ్ రాసుకుంటే ఏంటంటే నీకు దాంట్లో కూడా ర్యాంకు, మార్క్స్ నీకు సేమ్ ఈ 90 ఎగ్జామ్స్ నువ్వు రాస్తావు. అది ఒక నామినల్ కాస్ట్, అది దాదాపు ఫ్రీ అనుకోండి మీరు. అది ఒక నామినల్ కాస్ట్తో మీకోసం ఏర్పాటు చేస్తుంది నారాయణ డిఎస్సి తిరుపతి. ఇంకొక విషయం, ఫీజు వివరాలు మీకు చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ 90 రోజులంటే నారాయణ డిఎస్సి అంటే తెలుసు మీకు, చాలా ఫేమస్ ఫ్యాకల్టీ ఇక్కడ వస్తారు, బాగా చెప్తారు, క్లాస్ రూమ్లో నేర్పిస్తారు, మాటలు చెప్పరు, వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు ఫ్యాకల్టీ. 100% క్లాస్ రూమ్లో నేర్పించేటువంటి ఫ్యాకల్టీని మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఎస్జిటిని మనము ఫీజు వివరాలలోకి వస్తే, ఎస్జిటికి మనము 18,000 రూపాయలుగా డిసైడ్ చేసాం. ఇది 3 నెలలకు కలిపి ఎగ్జామ్స్ ప్లస్ టీచింగ్, 90 రోజులకు 95 ఎగ్జామ్స్కు మరియు 90 రోజులు క్లాస్ రూమ్కు మొత్తానికి కలిపి మనం 18,000. కానీ రేపు వచ్చి జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకు ఒక ఆఫర్, దీన్ని మనము 5,000 తగ్గించాం, 13,000 రూపాయలకే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరైనా ఒకటే, ఓల్డ్ స్టూడెంటా, కొత్త స్టూడెంటా, ఎప్పుడొచ్చినా ఒకటే. 5,000 రూపాయలను మీకు ఎస్జిటి తెలుగు మీడియం వాళ్లకు 5,000 రూపాయలు మీకు కన్సెషన్గా ఇవ్వడం జరిగింది మన సైడ్ నుంచి. ఓకే, మెంబర్స్ ఎంతమంది ఉన్నా కూడా టుమారో నోట్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, కంటిన్యూస్గా బ్యాచెస్ మూవ్ అవుతాయి. కరెక్ట్గా 90వ రోజు మనం ఫేర్వెల్ చేసుకుంటాం. అలాగే ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంకు మనము 23,000గా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా 5,000 రూపాయలు కన్సెషన్ పోతే 18,000 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ అనేటువంటిది మనము పూర్తిగా హైదరాబాద్ నుంచి తీసుకురావాలి. అందరూ ఉన్నారు, మనకు సైకాలజీ సుగంధరావు సార్ ఉన్నారు, ఇంగ్లీష్ ఫేమస్ సార్ ఉన్నారు, తెలుగు ఫేమస్ సార్ ఉన్నారు, పిఐఈ ఫేమస్ సార్ ఉన్నారు. దుర్గాప్రసాద్ సారే మీకు ఈసారి ఇంగ్లీష్ మీడియంలో చెప్తామన్నారు, నోట్స్ కూడా రెడీ చేశారు. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఎస్జిటి తెలుగు మీడియం 13,000కు వస్తుంది, ఇంగ్లీష్ మీడియం
18,000కు వస్తుంది. ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఎస్ఏ వాళ్ళ పరిస్థితి ఏంటంటే 20,000గా మనం నిర్ణయించడం ఎందుకని, ఇది స్కూల్ అసిస్టెంట్ ఎవరు పెట్టరు, ఎందుకు దాంట్లో ఏమి మన చేతి నుంచే వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పెట్టరు. కాబట్టి నేనేందంటే ఇక పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఎక్కడో వెళ్ళి మళ్ళా అక్కడ ఉండలేక అక్కడ పరిస్థితులు సెట్ కాక మళ్ళీ ఇబ్బంది పడి పిల్లలు ఉండే పని, ఫ్యామిలీస్ ఉండే పని వదిలిపెట్టి వెళ్ళి అక్కడ ఫుడ్ సెట్ కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది అడిగారు పోయినసారి నన్ను. తెలుగు మనం పెట్టలేకపోయిన పరిస్థితి, ఇప్పుడు తెలుగు కూడా పెట్టాలని ఫ్యాకల్టీతో డీల్ చేసి మాట్లాడాం. మీకు 20,000 ఫీజును మీకు కూడా 5,000 కన్సెషన్ పోతే 15,000 రూపాయలకే. ఇవన్నీ కూడా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్లకు ప్లస్ రేపు ఇప్పుడు 17వ తేదీకి జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే 13,000 ఉంటుంది. దాని తర్వాత నుంచి మామూలు ఫీజులు ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పెండిచర్ హెవీగా ఉంటుంది ఆఫ్లైన్ కోచింగ్ అంటే. ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఎన్ని రకాల వ్యవస్థలో ఉంటాయి, రిసెప్షను, ఎగ్జామినేషను, క్వశ్చన్ పేపరు, డిటిపి, ఫ్యాకల్టీ రాపించడం, వాళ్ళను ఫ్యాకల్టీని చూసుకోవడం, వాళ్ళ ట్రావెలింగు, ఇవే ఒకటి కాదు 100 రకాల ఖర్చులు ఉంటాయి. ఓకేనా? అది కూడా 90 రోజులు మనం ప్రయాణం చేయాలి. ఒకవేళ 10 రోజులు ఎక్కువ టైం వచ్చింది ఇంకా అన్నా కూడా మీరు హ్యాపీగా ఉండి చదువుకోవచ్చు. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రతి 3 డేస్కి ఒక మోడల్ గ్రాండ్ టెస్ట్ మీకు అప్ టు డిఎస్సి వరకు పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇది మిత్రులారా ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నటువంటిది. ఎందుకంటే మనము ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడే వస్తాం, క్వాలిటీ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, నికార్సుగా ఉంటుంది. కాబట్టి ఈ మెంటార్షిప్ 3 రకాలు, రెగ్యులర్ కోచింగ్ 17 నుంచి హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్ 29 నుంచి పెట్టాం. ఎందుకంటే క్రిస్మస్ పండగ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి చూసుకొని 29 నుంచి రండి. ఇది 17 అవుతుంది. ఈ స్కూల్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం కూడా 29. అందులో మీరు రిజర్వ్ చేసుకోవాలి. ఓకే, ఆ క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే మనం బయలుదేరి రావాలి. ఇక్కడ పీజీ హాస్టల్స్ ఉన్నాయి, మన సొంత హాస్టల్స్. చదువుకోవడానికి ఎన్ని గంటలైనా చదువుకోవచ్చు. అట్లా కూర్చొని చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది ర్యాంకులు తీసుకురావడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు మొన్న ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఓకే మోడల్ కోసం చూపిస్తున్నాం మీకు. వీళ్ళంతా కూడా మొన్న మీ ముందర మీ కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళే, ఇదే ఇన్స్టిట్యూట్లో ఇక్కడ కూర్చొని చదివినటువంటి వాళ్ళే ఈరోజు ఆనందంగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా 2026లో ఖచ్చితంగా మీరు మీ పేరెంట్స్తో వచ్చి ఇక్కడ సన్మానం చేసుకునేటువంటి విధంగా చేసే బాధ్యత నాది. ఏ రకంగా కావాలన్నా కోచింగ్ ఆ రకంగా మీకు నేను రెడీ చేసి ఇస్తాను. నారాయణ అంటేనే డిఎస్సికి ఫేమస్. రాష్ట్రంలో నలుమూల నుంచి వస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చారు చూడండి, భీమవరం నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఓకేనా? అది ఏదంటే జస్ట్ వాళ్ళ మన మీద ఉండేటువంటి నమ్మకం, మన వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్ని యొక్క ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. నారాయణ డిఎస్సి తిరుపతిలో ఇంతమంది, ఇంకా కొన్ని సేకరించలేకపోయాము, అందుబాటులో లేరు. ఇది మనం ఆ రోజు 29/9/2025, ఎందుకంటే అది ఒక్క రోజే ఉంది. దాన్ని దాటితే మీరు ఇంకా ట్రైనింగు ఇంకా మాకు అందుబాటులోకి దొరకరు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక మెగా సన్మాన సభ అంటే ఏంటంటే మన ఆనందాన్ని పంచుకోవడం, మన ఆనందాన్ని మన సాన్నిహితులతో పంచుకోవడం. ఏదైనా ఒక సక్సెస్ అయినాం, కనీసం ఒక కూల్ డ్రింక్ అన్న తాగి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్ వేరుగా ఉంటుంది, ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటిది నారాయణ డిఎస్ తిరుపతి పేరెంట్స్ని తీసుకొచ్చి ఒక పెద్ద కార్పొరేట్ ఒక పెద్ద స్టేడియంలో మీ పేరెంట్స్ను మీకు కూర్చోబెట్టి ప్రముఖులతో, ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో, గౌరవంగా ఉన్నటువంటి ఐఎఫ్ఎస్ కలెక్టర్ వాళ్ళతో సన్మానం చేయించడం చాలా ఆనందపడ్డారు. వాళ్ళంతా కూడా వీడియోస్లో చాలా అద్భుతంగా మాట్లాడారు. అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మంచి భోజనం చేసుకొని పంపించడం జరిగింది. ప్రముఖులంతా ఈ సభకు రావడం జరిగింది. మన ఐఎఫ్ఎస్ గారు, సెల్వం సార్ గారు, మన స్టూడెంట్ను ఇంతమంది ప్రముఖుల మధ్య సన్మానం చేసి వీళ్ళంతా గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఆనందం. మనము తర్వాత ఫ్యాకల్టీస్ను కూడా మనం సన్మానించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక ప్రేరణ కోసం, గొప్ప కోసం కాదు. ఇలా అనుకుంటే 2001 నుంచి కూడా మనము డిఎస్సి ప్రోగ్రాం నుంచి రన్ చేస్తున్నాం. ఎక్కడ
అలాంటివి చెప్పుకోలేదు. ఈసారి ఎందుకంటే ఒక ప్రేరణ, అప్డేట్ అయినారు స్టూడెంట్స్కు చెప్పాలి. ఎందుకంటే ఒక చోట సక్సెస్ అయితేనే జనాలు వస్తారు, కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అని చెప్తున్నా. ఓకే మిత్రులారా, రేపటి నుంచి మనం మళ్ళీ డిఎస్సి 2026లో విజయం సాధించబోతున్నాం. మిమ్మల్ని అందరినీ విజేతలుగా నిలపడమే నా బాధ్యత. నేను మీకంటే ఎక్కువ కష్టపడడానికి సిద్ధమైపోయాను. ఎగ్జామ్స్ విషయంలో కానీ, సిలబస్ కంప్లీట్ విషయంలో కానీ, మెటీరియల్ విషయంలో కానీ, స్టడీ అవర్స్ల విషయంలో కానీ, ఇంకా వీడికి వచ్చావంటే నువ్వు 100% టీచర్ అయినటువంటివే. కాబట్టి డైరెక్ట్ ఆఫ్లైన్కు రావడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా కారణాలు ఎత్తుక్కొని ఇళ్ళకాడ కూర్చొని ఏదో కారణం చెప్తే మళ్ళీ వెయిట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ డిఎస్సిలోనైనా మనం ఉద్యోగం సాధించాలి. సాధింపజేసేటట్టు చేసే బాధ్యత నాది. అలాంటి టీం నా దగ్గర ఉంది. మీరు ఆల్రెడీ మనం కళ్ళ ముందరే చూస్తున్నాం ఇంత పెద్ద మెగా సక్సెస్ను. మిమ్మల్ని కూడా విజేతలుగా నిలిపే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి మీరు రేపు బయలుదేరండి. హెచ్జిటి 17, స్కూల్ అసిస్టెంట్ 29 ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. మాకు ఒక కన్ఫర్మేషన్, ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మూవ్ అవుతాము. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. మీరు సక్సెస్ కావాలని, విజేతలు కావాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.